దానికి దానికి చెల్లా? దేనికి దేనికి? అదే దానికి దానికి. ఇవి మీరు సబ్మిట్ చేసిన డూప్లికేట్ కార్డ్స్. మరి ఒరిజినల్స్? ఇంకో మినిట్ మేడం. బాబాయ్, నీ సర్వీస్ లో నాలాంటి దాన్ని చూసుండవు కదా? ఇవాళ నా టైం బ్యాడ్ అయ్యిందంతే. అంటే రేపు మళ్ళీ వస్తావా? రేపు రావడమే కాదు, నిన్న అసలు దుబాయ్ వెళ్ళడం కూడా చేస్తాను. డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఎయిర్పోర్ట్ లో నిన్ను అడ్డంగా బుక్ చేయించకపోతే. చూడు బాబాయ్, అనవసరంగా ఆవేశపడకు. రేపు సాయంత్రం 4 గంటలకి దుబాయ్ వెళ్తున్నా. ఎలా ఆపుతావో ఆపుకో, ఈలోగా పాస్పోర్ట్ తప్పిస్తా. ఏంటి, అది కూడా డూప్లికేటేనా? ఆశ దోశ అప్పడం వడా, నీకు అన్ని చెప్తారు మరి. అవును, మీ కోడలు పద్మ నిన్ను, మీ ఆవిడ్ని, మీ కొడుకుని ఫుట్బాల్ ఆడుతుందంట కదా? నీ పవర్ ఏంటో వెళ్ళి అక్కడ చూపించు. నందినియే. నేను చెప్పింది అబద్ధమా? నా పర్సనల్ విషయాలు పక్కన పెట్టు. చూడు, నిన్ను దుబాయ్కి వెళ్ళడం కాదు, పోలీస్ స్టేషన్ కు వచ్చేలా చేస్తాను. కసుకో. చూసుకో, చూద్దాం. వెళ్ళలు. ఆలస్యమైతే మీ కోడలు పద్మ తన్నినా తంతుంది. నందిని, రే 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 శివా, వాడు దుబాయ్లో ఉండేది 1 వీకేరా, ఇవన్నీ ఎందుకు? నువ్వు చెప్పాలా అన్నయ్య? చిట్టితల్లి తింటుందని అరిసెలు కూడా పెట్టానుగా. అది కాదు, చెప్పొచ్చేది ఏంటంటే. అబ్బా వదిలేయండి, అదేటో తీసుకెళ్ళదు కదా. అరే ఈ చాకరీ అంతా ఎందుకు అని వదిన వాళ్ళకి పంపిద్దాంలేండి బావగారు. శాంతి శాంతి, ఏంటండి? వాళ్ళు విమానంలో తినడానికి పులిహార లాంటిది ఏమైనా చెయ్యి. దారిలో ఆగి హోటల్లో ఏదైనా తినడానికి అవకాశం లేదు కదా. వాళ్ళు వెళ్ళేది విమానంలో. వాళ్ళు దుబాయ్కి హనీమూన్ వెళ్తున్నారని వీడికి అనవసరంగా చెప్పాను. అవునన్నయ్య, పెద్ద హెడేక్. నారాయణ, వచ్చేసావా? ఇదిగో నీకోసం అరిసెలు, బూందీ, జంతికలు, ఆవకాయ అన్ని రెడీ చేశాను. చూసావా అన్నయ్య, ఇవన్నీ ఏమి సరిపోతాయి? హనీమూన్ కదా వెళ్ళేది అంటుంది. చిన్నమాయ రండి, మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం. లేవమ్మా, ఇంతకంటే డబ్బాలు పెద్ద ఇంట్లో లేవు. పెద్ద డబ్బా కొంటాను, అందులో వెళ్ళిపోతారు ఇద్దరు. ఏమే, అగ్ని అంటే సన్నగా పొట్టిగా ఉంటాడు అతనేనా? అతనే. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన అతను మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇమ్మన్నాడు, ఇచ్చాము. అంటే గుర్తుపట్టకుండా మారువేషంలో వచ్చాడా? అవును, తలపాగా పెట్టుకొచ్చాడు. ఏమైందమ్మా ఇప్పుడు? ఏమైందా? మొత్తం పులిహోర చేశాడు నారాయణ. మరి చెప్పవే, ఏదో మాట నువ్వు. అది కాదు మావయ్య, ముందు రా చెప్తాను. శాంతి శాంతి, వేణులలో గాజు గ్లాసులు 2 కడిగేసి తీసుకురా చెప్తా. పదవయ్యా. గాజు గ్లాసా? ఏం చెప్పావు బావా? దుబాయ్ నుంచి నీకు ఫుల్ తెస్తానని చెప్పాను దిల్లు. ఇప్పుడు భాస్కర్ దగ్గరికి వెళ్ళాలి, దుకాణం పెడతావా ఏంటి? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పగలు రాత్రి తాగే వాళ్ళ కనిపిస్తున్నానా? సరే, ఇప్పుడు బాబాయ్ వచ్చే లోపల మనం ఇక్కడ నుండి జంప్ అవ్వాలి. నారాయణ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చిటితల్లి, మళ్ళీ ఎప్పుడొస్తావే? ఇంతకీ మీరు దుబాయ్ వెళ్తున్నారా లేదా? ఇంకా ఏం తేలేదు పిన్ని, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. అత్తయ్య మావయ్య బాయ్ బాయ్. ఇదిగో చిట్టల్లి, మర్చిపోకు, ఫోన్ చేయమ్మా. అల్లుడేడి? మరి ఇవన్నీ తీసుకెళ్లేదే, మరి ఇప్పుడు ఏం చేయాలి? అలాగే స్నానం చేస్తాడు దాంతో. నేనే అయితే. ఇదిగో చూడు ప్రథమ, మగాడన్నాక కొన్ని బలహీనతలుంటాయి, వాటిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడం సంస్కారం అనిపించుకోదు. సంసారం అనిపించుకుంటుందిగా జీవితం. నాతో పడినప్పుడు నిన్నెవడు క్లోజ్ గా ఉండమన్నాడు? చెప్పాగా బలహీనతని. పెట్టారా ఫోను? బలహీనత అంటే పెద్ద విశ్లేషణ నువ్వును. అన్నా, నేను మాట చెప్తున్నా ఎంటవా? సుత్తి లేకుండా సూటుగా ఏడు. ఇలా లక్షలు తగలేసే బదులు నువ్వు ప్రథమతో రిజిస్ట్ అయిపోవచ్చుగా. ఎబ్బే, అది నేను బతుకుండగా జరగదురా. చచ్చాకెట్టు జరగదు గాని నేను చెప్పేది సమస్య లేదురా. నన్ను ఇంత మోసం చేసిన దాన్ని 5 లక్షలు ఇచ్చి ఎలాగో. హే, సక్సెసా? ఏంటి సక్సెస్? అంతా ఫ్లాప్ అయింది. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, చెప్పానుగా ఇన్స్పెక్టర్ అగ్ని అని, వాడొచ్చాడు. డూబని పట్టేసుకున్నాడా? అయితే మీరు జైల్లో ఉండాల్సింది ఇక్కడ ఉన్నారేటి? నోరు మీరా అపసకిన పక్షి. నువ్వుట్రా. అసలు ఏమైంది బ్రో? వాడొచ్చాడా? అది బ్రో జరిగింది. అక్క, నువ్వు తననంటే నా చిన్న డౌట్. ఏంటో తగలడు. ఒరిజినల్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయి కదా, వాటిని పంపిస్తే పాస్పోర్ట్ వస్తుంది కదా, మళ్ళీ డూప్లికేట్స్ ఎందుకు? అవును కదా బ్రో. హే, ఏంటిలు నాకు ఐడియా రాలేదు.
అందరికందరూ మట్టి బుర్రలు తయారయ్యారు. అప్లై చేయొచ్చు. తీరా పాస్పోర్ట్ వచ్చాక అత్తయ్య చూసిందనుకో, నేను మావే చెల్లెలు కూతున్నని తెలిసిపోతుంది. ఓహో. పోనీ అత్తయ్యకి తెలియకుండా దాచామనుకో, ఆ బ్రోకర్ గాడేమో అత్తయ్యకు తెలుసు. అందుకే ఈ తిప్పలన్నీ. ఓ నిజమే నిజమే. మరి డూప్లికేట్స్ తో వెళ్ళడం వల్ల రిస్క్ ఏమో కదక్క? ఎస్ కరెక్ట్. అందుకే మీరు దుబాయ్ వెళ్ళరు, ఆ? కానీ వెళ్తారు. అదేంటి? కంగారు పడకండి. మీ అత్తగారి దృష్టిలో మీరు దుబాయ్ వెళ్తారు, కానీ మీ అమ్మగారింట్లో హ్యాపీగా ఉంటారు. బ్రో నీకు మైండ్ గానీ దొబ్బిందా? కరెక్ట్ గా చెప్పావు బావా. అత్తయ్యకి మేము దుబాయ్ లో ఏ హోటల్స్ విజిట్ చేసామో ఫోటోస్ దిగి వాట్సాప్ లో పంపించాలి. మా ఇంటి దగ్గర ఉన్న ఫోటోస్ పంపించమంటావా? లేదు సిస్టర్, మీరు దుబాయ్ హోటల్లో ఉన్న ఫోటోలే పంపిస్తారు. అర్థమయ్యేలా చెప్పు బ్రో. జాగ్రత్తగా వినండి. ఎలా ఉంది? సూపర్ అన్నయ్య, ఆ, మంచి కిక్ ఉంది ఇందులో. అయితే ఇప్పుడే పంపిస్తావా? ఇప్పుడే పంపిస్తా. లేట్ ఎందుకు? వీడు వస్తాడు. అమ్మో నేను రాను. నందిని మేడం గుర్తుపడుతుంది. మంకీ క్యాప్ వేసుకుని వెళ్ళరా. ఆ పని చెయ్యి. ఒకవేళ తేడా వస్తే అక్కడ మేమంతా ఉంటాంగా. అవన్నీ పట్టించుకోకు బ్రో. ఇప్పుడు వీడు వస్తాడు, నీకు ఇస్తాడు. ఓకే బ్రో, ఇప్పుడు నేను చెక్ బుక్ తీసుకురాలేదు. నీకు కావాల్సిన అమౌంట్ కూడా వీటితో పంపిస్తాను. నువ్వు హ్యాపీగా విడాకులు తీసుకోవచ్చు. హే? అదేంట్రా ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది? ఏందంటావేడన్నా మొన్న రాత్రమో రేయ్, సిస్టర్ ఉంది, నోర్మోయ్. అన్న తర్వాత అన్న నీకు ఫోన్ చేసి చెప్తాడులే. ఇప్పుడు చెప్పొచ్చు కదా. నువ్వు ఊరుకో అమ్మాయి, ఏం లేదు గాని నువ్వు నోర్మోయరా. అక్కాయ్ తర్వాత నీకు ఫోన్ చేసి చెప్తానులే. ఓకే బ్రో, నేను మనీ అరేంజ్ చేసి వాటితో పంపిస్తాను. బాయ్ బ్రో. బ్రో నువ్వు దేవుడివి బ్రో. సేమ్ టు యూ బ్రో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. అక్కాయ్ నువ్వు అన్నదమ్ముల అనుబంధం సినిమా చూసావా? ఇప్పుడే చూస్తున్నా. వెళ్దామా? ఎలా ఉందిరా నా ఐడియా? సింహంతో సెలగట్ట ఆడుతున్నావు, జాగ్రత్త. తేడా వస్తే సిరిగిపోద్ది. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి మంకీ క్యాప్ వేసుకో. లే. ఆ. ఇప్పుడు వీళ్ళు దుబాయ్ ఎలా వెళ్తారు? వెళ్ళకపోతే నందుకు అనుమానం వస్తుంది. వెళ్ళడానికి పాస్పోర్ట్ లేదు. సుజాత్ ఇంటికి వెళ్ళి వస్తామన్నారు. ఏమీ అర్థం కావటం లేదే. ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? అదే హోటల్కి ఏ కలర్ వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏం నందు అలా చూస్తున్నావు? హోటల్ గురించి నువ్వు ఒక్కదానివి ఆలోచించాలా? మేము ఆలోచించకూడదా? ఇందులో ఆలోచించడానికే ఉంది, నాతో డిస్కస్ చేయొచ్చు కదా. నందు ఒక ఐడియా. ఏంటి? పిల్లలిద్దరూ దుబాయ్ వెళ్లే బదులు మనిద్దరం దుబాయ్ వెళ్తే ఎలా ఉంటుంది? ఎలాగూ వచ్చే వారం మన వెడ్డింగ్ యానివర్సరీ కదా. హరి, టికెట్స్ బుక్ చేయనా? అసలు దేవుడు నీకు బుర్ర పెట్టడం మర్చిపోయాడే. అందుకే కదా నిన్ను చేసుకున్నా. ఆ? జోకు. హ, కొత్తగా పెళ్ళైన వాడు వెళ్ళడం కరెక్టా? ఎప్పుడో పెళ్ళైన మనం వెళ్ళడం కరెక్టా? అసలు అగ్ని న్యూసెన్స్ చేయకపోతే ఈ పాటికి పాస్పోర్ట్ ఎప్పుడో వచ్చేది. వీళ్ళేరి ఎవరో తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారని వెళ్లారు, ఇంతవరకు రాలేదు. వచ్చేసావత్తయ్య. ఏమైందిరా? ఎంక్వైరీకి వేరే వాళ్ళని పంపిస్తా అన్నారా? అసలు ఎంక్వైరీ అవసరం లేదన్నారు అత్తయ్య. అవునా? అయినా ఎంక్వైరీ అనేది కంపల్సరీ కదా. ఏం లేదత్తయ్య, నేను మీ కోడలని చెప్పారు అంతే. ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదని పాస్పోర్ట్ ఆఫీస్ కి డైరెక్ట్ గా ఫైల్ పంపించేశారు. ఆహా, నిన్ను మామూలుగా పిచ్చిదాన్ని చేయటం లేదే పిచ్చిదానా. నా భార్యని ఇంత వెరిదాన్ని చేసిన దీన్ని. మరైతే ప్రయాణం ఎప్పుడు? పాస్పోర్ట్ 2 రోజుల్లో వస్తుందన్నారు అత్తయ్య. రాగానే వెళ్ళిపోవడమే. ఆహా, సార్ కొరియర్.
ఏ లోపలికొచ్చి ఏదో బయట నుంచి అరిచినట్టు అరుస్తావే, నెమ్మదిగా చెప్పలేవా? ఈయనేడు ఇలా చూస్తున్నాడు, ఒకవేళ గుర్తుపట్టాడా? ఆ మంకీ క్యాప్ ఏమిటి? ఏదో చలి ముదిరినట్టు. ఇది మా కంపెనీ యూనిఫామ్ సార్. మంకీ క్యాప్ యూనిఫామా? ఏ కంపెనీ మీది? మంకీ రోడ్స్ రాయల్ సార్. రోల్స్ రాయ్స్ గురించి విన్నాను కానీ ఈ రోడ్స్ రాయ్స్ ఏంటి? ఏదోలేమ్మా, చూస్తే తెలుస్తుందిగా. అన్నయ్య నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు అన్నయ్య. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్. ఎవరికి రా కొరియర్? మా నందినికే అమ్మా. నాకా? ఎవరు పంపారో ఏం పంపారో ఓపెన్ చేయి. ఇదేదో మళ్ళీ స్కీమ్ వేసింది. కొంప తీసి నా మెడకు చుట్టుకుంటుందేమో అని టెన్షన్ గా ఉంది. రాయందుకు పంపారు? అది నాకు అర్థం కావడం లేదత్తయ్య. దీనిలో లెటర్ కూడా ఉంది. ఏదిటివు? డియర్ మేడం నమస్తే. నమస్తే నమస్తే. లెటర్ కూడా ప్రతి నమస్కారం చేయాలా? ముందు మ్యాటర్ ఏంటో చదువు. మీరు అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున రాళ్ళు. ఓ వీళ్ళ ఏం లేదత్తయ్య, మొన్న పండక్కింటికి వెళ్ళామా, అప్పుడు నేను మా అమ్మ షాపింగ్ వెళ్తుంటే అక్కడ రోడ్డు పక్కన ట్రేలో ఈ రాళ్ళు అమ్ముతున్నారు. ఏంటి ఈ రాళ్ళా? ఈ రాళ్లే. ఏంటబ్బా రాళ్ళు అమ్ముతున్నారని అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కొనడం లేదు. ఎందుకు ఇవి అని అడిగితే కొంటే తెలుస్తుంది అన్నారు. అందుకే ఎవ్వరూ కొనలేదు. నేనే 2000 ఇచ్చి కొన్నాను. ఇంటికి పంపుతాము, మీరు వెళ్ళండి అన్నారు. దాని సంగతే మర్చిపోయాను. ఇప్పుడు పంపారన్నమాట. అదే లెటర్ లో రాసిందో? ఆహా కాదు, అసలు ఈ రాయి ఎందుకు వచ్చిందో ఇప్పుడు గుర్తుకొచ్చింది. ముందా లెటర్ చదువు. మీరు ఎలాంటి ప్రశ్న వేయకుండా రాయిని కొని కొరియర్ లో పంపిస్తామంటే అలాగే అని ఇంటికి వెళ్లిన మొదటి కస్టమర్ మీరు. అందుకే మా రాయి గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున మీకు మీ వారికి విదేశీ పర్యటనకు మేమే మా సొంత ఖర్చులతో పంపిస్తాం. మీరు ఏ దేశం వెళ్లాలో మాకు SMS చేస్తే చాలు. మా ఏర్పాట్లలో మేముంటాం. నమస్తే. అయితే దుబాయ్ SMS చెయ్యి. అలాగే అత్తయ్య, అంతా మీ ఆశీర్వాదం అత్తయ్య. బ్లెస్ యూ. సరే, నాకు కొంచెం పనుంది, 1 గంటలో వచ్చేస్తాను. అలాగే. ఎందుకే ఈ ముసలాన్ని టెన్షన్ తో చంపుతావు? ఏమిటో ఈ రాయి రబ్బ మట్టి మశానం. మావయ్య టెన్షన్ పడకండి. మై హోనా నువ్వు చేసే థింగల్ చేష్టలకి నువ్వు నా చెల్లెలు కూతురు అని మీ అత్తయ్యకి తెలిస్తే మనం చేసే కామెడీ అంతా సీరియస్ అవుతుంది. అబ్బా నాన్న, ఏం కాదులేండి, మీరు టెన్షన్ పడకండి. అంతా బ్రోకర్ భాస్కర్ చూసుకుంటానన్నాడుగా. ఏంటో వాడు చూసుకునేది నా రాయి. అసలు ఏమిటి రాయి? రాయి అబ్బా నేను చెప్తాను, రండి మీరు పదండి. శాంతి అక్క, శివకి లెటర్ రాసి పెట్టావా? అవునక్క, కూతురు అల్లుడు దుబాయ్ వెళ్తున్నారు, అక్కడ హోటల్ చూసి కడతారు అని రాశాను. ఆయన చదివారు కూడా. అలా రాసావా? అవును, నేను నువ్వు అలాగే కదా చెప్పావు. ఇవాళ ప్రోగ్రాం మారింది కదా శాంతి, నీకు చెప్పలేదా? లేదక్కా. వాళ్ళు దుబాయ్ వెళ్ళరంట.
దుబాయ్ వెళుతున్నామని చెప్పి ఇక్కడే ఉంటారంట. అవునా? మరి ఆ సంగతి నాకు చెప్పాలి కదక్కా. మర్చిపోయాను నేను. చెప్పానేమో అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు వస్తే శివ మళ్ళీ వదిలికి ఫోన్ చేస్తాడో ఏమో. అదేం లేదులే అక్క. దుబాయ్ వెళ్లే ముందు 2 రోజులు ఇక్కడుండి ఇక్కడి నుంచి వెళ్తారని చెప్దాం. ఆ. ఏమైందండి? శివ అంత సైలెంట్ గా ఉన్నాడు. ఏమో సుజాత, వంట చేసేప్పుడు లొడలొడలొడలో వాగేవాడు. ఆ. ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవునా బావగారు? లెటర్ చదివి అలా అయి ఉంటాడేమో. ఆ. లెటరా? ఏ లెటర్ సుజాత? ఏం లేదు, శాంతి నేను కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. అది కాస్త బెడ్స్ కొట్టింది. ఏంటది? ఏం లేదు బావగారు. అది సంగతి. ఓహో, అదా విషయం. అందుకే వాడు ఆలోచనలో పట్టున్నాడు. దానికి సంతోషించాలి గాని కంగారు పట్టింది దేనికి బావగారు? సరిపోయింది. నీకు తెలియదేముంది చెప్పు. మనం ఒక విషయాన్ని ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాడు ఇంకో యాంగిల్లో ఆలోచిస్తాడు. ఏ గొడవ జరగకముందే ఏంటో అడగచ్చు కదా. ఏమండి, భోంచేస్తారా? ఏంటండి ఏమైంది? మనం అనుకున్నట్టు లెటర్ చదివిన రియాక్షన్ కాదేమో, ఇంకోటేమో. అవును బావగారు, నాకు కూడా కంగారుగా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదమ్మా. మనం అనుకుంటున్న రేంజ్ లో వాడు ఏ విషయానికి టెన్షన్ పడడు. ఏదో చిన్న విషయమే ఉంటుంది. ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి అడుగు శాంతి. అలాగే అక్క. చిట్టుతల్లి ఏమైనా ఫోన్ చేసిందా? దానికి మరీ తింగరతనం ఎక్కువైపోతుందని అన్నయ్య ఫోన్ చేశాడు. ఇది వేసే వేషాలకి బీపీ పెరిగిపోతోందట. మీ వదిలి చేసే ఎక్స్ట్రాలకి నాకు బీపీ పెరుగుతోంది. నేనెవరికి చెప్పుకోను? మా వదిన సంగతి పక్కన పెట్టండి. మీ కూతుని మందలించాల్సింది పోయి సమర్థిస్తారేంటి? అవును, నా చిట్టి తల్లి ఏం చెప్పినా సమర్థిస్తా, ఏం చేసినా సమర్థిస్తా. అలాగే ఉండండి. ఏదో ఒక రోజు కొంప మునిగిందని అది పెట్టబెడ సర్దుకుని ఏడుస్తూ ఇంటికొచ్చేస్తుంది. నా కూతురు అలా పంపిస్తే నేను ఊరుకుంటానా? ఏం చేస్తారు? నేను కూడా నిన్ను వాళ్ళింటికి పంపిస్తా. ఇదిగో, నాతో నా కూతురుతో పెట్టుకోవద్దు. ఏం చేస్తున్నారు? పడుకో. ఏమైంది మనిషికి? అక్కకి చెప్తే వద్దులే. ఏంటండి? ఏం చేస్తున్నారండి? ఏమి లేదన్నా అయ్యో భగవంతుడా, ఇక నువ్వే దిక్కు. శాంతి, ఆ బావగారు వీళ్ళు లేవలేదమ్మా ఇంకా? మీకు కలవలేదా బావగారు? నాకు కలవడం ఏమిటమ్మా? ఏమేం శాంతి? ఆయన కనిపించట్లేదక్క. ఏంటి కొత్తగా వాకింగ్ మొదలు పెట్టాడా? వాడా వాకింగా?
అసలు వాకింగ్ చేసే వాళ్ళని చూస్తేనే వాడికి ఒళ్ళు మంట. ఒళ్ళొంచి పనిచేస్తే ఈ వాకింగ్లు లాఫింగ్ క్లబ్లు ఎందుకన్నాయా అంటాడు. వాడు వాకింగ్ చేస్తాడా? మరెక్కడికెళ్లారు బావగారు? రాత్రంతా గాల్లో లెక్కలేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటున్నారు. ఎంత అడిగినా ఏం లేదని తలూపేరే తప్ప చెప్పలేదు. గట్టిగా అడుగుండాల్సింది శాంతి. నీకు వినిపించలేదా అక్క? అంత గట్టిగా అడిగావా? నేను గట్టిగా అడగలేదక్క, నెమ్మదిగానే అడిగాను. కాని ఆయనే నోరు మూసుకొని పడుకొని గట్టిగా అరిచారు. అది వినిపించలేదా అని అన్నాను. ఎక్కడికెళ్లారో ఏంటోనక్క. కంగారు పడకలే శాంతి, ఇక్కడే ఎక్కడో ఉండుంటాళ్లే, వచ్చేస్తాళ్లే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? బావగారు, నిన్న వంట దగ్గర మీరు ఆయన్నేమన్నా తిట్టారా? అబే అసలేం లేదమ్మా. ఆయన నిన్ననే చెప్పాను కదా, వంట దగ్గర కూడా ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నాడని. మరేమై ఉంటుందండి? ఎక్కడికెళ్ళుంటారు బావగారు? శాంతి, కంగారు పడకు, ఏమీ కాదు. అవును, చూడుందేమో చూడు. మేము దుబాయ్ వెళ్లకుండా మా ఇంట్లోనే ఉంటున్నామన్న నిజం మనకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇంకెవరు చెప్తారు చెప్పు? ఆడు చెప్తే ఎవరు? ఆడు చూడు. ఏంటా ఉదయాన్నే మా ఇంటికి వచ్చి మీరు హోటల్ పెడుతున్నారు కదా, వంటలు మాకు అప్ప చెప్పండి అని పోయి పోయి మా అత్తయ్యని అడిగాడు.